నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీ. సో ప్రస్తుతం మనతో పాటు ఈ కర్ణాటక వెంకటరెడ్డి గారు ఉన్నారు, అడ్వకేట్. సో వారిని అడుగుదాం. అంటే లీగల్గా చాలా సార్లు కొన్ని సార్లు కోర్టులకు వెళ్ళినప్పుడు కేసులు సక్సెస్ అవుతుంటాయి, కొన్ని ఫెయిల్యూర్ అవుతూ ఉంటాయి, కొన్ని డిఫరెంట్ కేసెస్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ డీటెయిల్స్ కూడా మనం వెంకటరెడ్డి గారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన కూడా కొన్ని కేసులు వేశారు, కొన్ని సక్సెస్ అయ్యారు. సో వాళ్ళ జర్నీలో ఎట్లాంటి అద్భుతాలు చూసారో అవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏ కేసు అయినా సరే కానీ, అంటే కంపెనీ మీద కావచ్చు, లేకపోతే మీరు చెప్పినట్టు ఇప్పుడు మైనింగ్ కావచ్చు, ఎన్సీఏ కావచ్చు, ఇట్లాంటి మీద కొంచెం ఫైట్ చేసే వాళ్ళకి కొన్ని ఆఫర్స్ ఉంటాయి. ఇన్ని డబ్బులు ఇస్తాను, నువ్వు సైలెంట్ అయిపో, లేకపోతే నీకు థ్రెడ్ ఉంది, నేను చంపేస్తాం, సైలెంట్ అయిపో. సో ఇట్లాంటి ఆఫర్లు మీకు ఏమైనా వచ్చాయి? మాటినడు, మళ్ళీ వెల్ విషర్స్ ఎవరు చెప్పినా వినడు, వాడి లోకం వాడే అని చెప్పేసి కొంతమంది అడ్వాంటేజ్ కూడా తీసుకొని ఉండొచ్చు ఆ వర్డ్స్ ని. ఓకే ఓకే. సో అంటే మీరు ఒక్కరు ఫైట్ చేయడం వల్ల ఇవన్నీ వచ్చినాయి, మీకు పేరు వచ్చినాయి. అంటే వాస్తవానికి 2018 వరకు నాకు పెద్దగా రాజకీయ నాయకులతో టచ్ లేదు. వాస్తవానికి నేను స్వతహాగా ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్. నేను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో ఒక పద్ధతి గల కార్యకర్తగా పెరిగినవాడిని. అక్కడున్న ఇన్స్పిరేషన్స్, అక్కడున్న అవన్నీ కూడా నన్ను బాగా మోటివ్ చేసినాయి. వాళ్ళు ఏం చెప్తారంటే, ఫస్ట్ దేశం బాగుండాలంటే పర్యావరణం బాగుండాలి, ఇట్లానే కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. దానికి కొంచెం మహనీయుల యొక్క వాళ్ళ అడుగు జాడలు, కొన్ని పుస్తకాలు ఉంటాయి కదా, పెద్దలు ఏం చేశారు, ఇలాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చదివినప్పుడు ఇంకొంచెం నాకు ఇంట్రెస్ట్ అనిపించింది ఈ ఫీల్డ్ లో వెళ్ళడానికి. అట్లా అడ్వకేట్ ఫీల్డ్ లోకి వచ్చిన. ఇంకొకటి ఏంటంటే, అట్ ద సేమ్ టైం ట్రెడిషన్ అనేది కూడా అలవాటైంది నాకు. అంటే ఈ సంఘులోకి వచ్చిన తర్వాత నాకు ఎవరైతే వివేకానంద మెడికల్ సెంటర్ అని చెప్పేసి హైదరాబాద్ లో డాక్టర్ రమేష్ సాగర్ గారు ఉంటారనమాట. డాక్టర్ రమేష్ సాగర్ గారు ఏది ఇప్పుడు ఖాదీ బట్టా గురించి, సేంద్రియ వ్యవసాయం గురించి, సామాజిక సేవ గురించి, ఇప్పటిదాకా మైనింగ్ గురించే నేను చేసిన. వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు సోషల్ సర్వీస్ గురించి వచ్చింది. కౌ ప్రొటెక్షన్ గురించి, కౌ బెనిఫిట్స్ గురించి, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ గురించి, ఇట్లాంటివన్నీ వారి దగ్గర నేను ఆర్ఎస్ఎస్ లోకి వెళ్ళడానికి నాకు వెనకాల మోటివేట్ చేసిన పర్సన్ డాక్టర్ రమేష్ సాగర్. ఇలా సంఘ పరివార్ తోటి నాకు రిలేషన్ వచ్చింది. ఇలా రిలేషన్ వచ్చిన తర్వాత నాకు పొలిటికల్ మొదటి గురువు ఎవరంటే రఘునందన్ రావు గారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు. సో అడ్వకేట్ అండ్ న్యాయవాద వృత్తిలో అంటున్నారా, లేకపోతే పొలిటికల్ అంటున్నారు? నేను అప్పటికి సెకండ్ ఇయర్. డిబేట్స్ లో మామూలుగా టీవీ చూసి నాకు అప్పుడు కొంచెం అలవాటు ఉండే డిబేట్స్. వారి డిబేట్స్ వస్తున్నాయి అంటే చాలా ఇంట్రెస్ట్ చూస్తుండే వారిని. వారు ఇచ్చే కమిట్మెంట్స్, మనం ఎందుకు ఇలా ఉండకూడదు, మనం ఎందుకు ఇలా ఉండకూడదు, వారిలాగా మనం ఎందుకు కాకూడదు అనేది నాకు ఎట్లా అంటే అసలు ఫైరింగ్ లో ఉండేవాడు అన్నమాట. నేను కూడా ఆ డిబేట్ చూసినప్పుడు మనం ఎందుకు ఇలా కాకూడదు, వారి లెక్క ఎందుకు ఉండకూడదు అని చెప్పేసి నాకు కొంచెం ఇన్స్పిరేషన్ వచ్చేది రఘునందరావు గారు చూస్తుంటే. రఘునందరావు గారిది మీరు నమ్మరు సార్, నేను ఒక్క డిబేట్ కూడా వదిలిపెట్టిన, అన్ని చూస్తా ప్రతి ఒక్కటి. ఎందుకంటే అందులో లీగల్ పాయింట్స్ ఉంటాయి, పొలిటికల్ పాయింట్స్ ఉంటాయి, అన్ని కవర్ అవుతాయి మనకి. ఇంకా వేరే వాళ్ళ డిబేట్స్ వింటాం కన్నా రఘునందరావు గారు వింటే ఇటు సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది, ఇటు పొలిటికల్ నాలెడ్జ్ వస్తుంది, అన్ని కవర్ అవుతాయి.